ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 21వ తారీఖు ఆదివారం 2026వ సంవత్సరం. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మనం మాట్లాడటం. కానీ ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కాదు, ఎందరో మనం వచ్చింది ఒక పబ్బుకో క్లబ్కో అన్నట్టుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వాళ్ళు ఉంటారు, వీడియోలు చూసుకుంటుంటారు. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, కానీ దేవుడు ఉన్న స్థలం అనేది మర్చిపోతున్నారు. మా చిన్నతనంలో ఎవరైనా గుంతకల్ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు స్తోత్రం అని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా స్తోత్రం అనడం అలవాటు. అది ఇచ్చిపుచ్చుకోవడం, అది దేవుడు చెప్పిన మర్యాద అన్నమాట. అయితే ఈ రోజుల్లో ఏంటంటే చర్చికి వెళ్ళాం, ఇంకేంటి ఇంకా ఎవరితో మనకి పని లేదన్నట్టుగా చాలామంది వెళ్ళిపోతుంటారు. నాకంటే చిన్నోళ్ళు స్తోత్రం అని కానీ ప్రైజ్ ది లార్డ్ అని కానీ అనట్లేదు. మరి చర్చికి రావడం అంటే వచ్చాము వెళ్ళాము అంతేనా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలంటే ఇదిగో దేవుడిని ఇలా చేయాలి, సత్యం పలకాలి, ప్రార్థన చేసుకోవాలి, పెద్దంతరం చిన్నంతరం చూడాలి. చర్చికి వెళ్తే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం కాదు, దేవుడు అంటే భయం భక్తితో ఉండాలి అని. యేసుప్రభు ఏమన్నా నైవేద్యాలు అడుగుతున్నాడా, నిలువు దోపిడీలు అడుగుతున్నాడా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి చర్చికి ఎప్పుడైనా ఎవరైనా నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని ఆయన అడగడు. అదే మసీదులో వెళ్ళి నువ్వు వెళ్ళు, ముందు మెడపట్టి బయటికి గెంటేస్తారు. నువ్వు క్రిస్టియన్వో హిందువో తర్వాత సంగతి, మా ముస్లింలే రావాలి అన్నట్టు ఉంటుంది. అది అలాగే కొండ మీద అమ్మవారు ఆలయం ఉంటారే, అక్కడికి ఇతరులు వెళ్తే ఇదిగో ఇలాంటి దాంట్లో వెళ్తే నన్ను ముందు జైలుకి పంపిస్తారు. కానీ చర్చిలో ఉన్న స్పెషల్ ఏంటంటే నీది ఏ మతం ఏ కులం అని ఎవరు అడగరు. హృదయ శుద్ధితో వెళ్ళు, చర్చిలో కాసేపు కూర్చో, నీ కోరికలన్నీ నెరవేరుద్ది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.